వీక్షకులకు స్వాగతం. అమరావతి రాజధానికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. భారతదేశంలో ఎప్పటి నుంచో బుల్లెట్ రైలు కళ సాకారం దిశగా వేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. సహజంగా ప్రతి జిల్లా కేంద్రంలో రాజధానికి బుల్లెట్ రైలు ఉంటే సమయం చాలా కలిసి వస్తుంది. అయితే మనం ఊహించినంత ఈజీ కాదు బుల్లెట్ రైలు. విమాన ఛార్జీలు ఎంత అయితే ఉంటాయో బుల్లెట్ రైల్లో కూడా కొంచెం ఒక 10% తక్కువతో అదే టికెట్ రేట్లు ఉంటాయి. అంటే సామాన్యులకి బుల్లెట్ రైలు అందుబాటులో ఉండే అవకాశం లేదు. మధ్యతరగతి ప్రజలు కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అందుకే భారతదేశంలో బుల్లెట్ రైలుకు సంబంధించి ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టు మాత్రమే చేపట్టింది. ముంబాయి అహ్మదాబాద్ దాదాపు ఒక 300 కిలోమీటర్ల పైగా స్ట్రెచ్. ముఖ్యంగా వ్యాపారులు ఎక్కువగా ఆ రెండు నగరాల మధ్య తిరుగుతూ ఉంటారు. దేశ రాజధాని ఢిల్లీ ఉన్నా కూడా ఢిల్లీ నుంచి ముంబాయి కన్నా కూడా అహ్మదాబాదు ముంబాయికి ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఆ స్ట్రెచ్లో బుల్లెట్ రైలు ఏర్పాటు చేస్తే కొంతవరకు సస్టైనబిలిటీ వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అక్కడ ప్రారంభించింది. జపాన్ సహకారంతో జపాన్ ప్రభుత్వానికే ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పింది. 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టు 76% పనులు పూర్తయ్యాయి. 2027 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాబోతా ఉంది ఈ ప్రాజెక్టు. ఇటీవల ప్రధానమంత్రి కూడా ఆ ప్రాజెక్టులో పనిచేసే ఇంజనీర్లతో సమావేశమై ఇది మోడల్ ప్రాజెక్టు, దీనికి సంబంధించి ఇందులో ఎదురైన సమస్యలు మీరు ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేశారు అనే విషయాలన్నీ ఈ గ్రీన్ బుక్లో మీరు నమోదు చేయండి. రాబోయే రోజుల్లో చేపట్టబోయే ప్రాజెక్టులు వారికి ఇది ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే ఇక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ భారతదేశ జీడిపిలో ఈ 4 రాష్ట్రాలు 46% అందిస్తూ ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న ఆదాయంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ ఉంది. జనాభా అంతా ఉత్తరాది రాష్ట్రాల్లో పోగుపడి జనాభా వేగంగా పెరుగుతూ ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణ వేగంగా జరిగి జనాభా వృద్ధి నిలిచిపోయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల లేకపోగా రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే జనాభా తగ్గుతూ పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ముఖ్యమంత్రులు జనాభా పెంచండి అనే నినాదం కూడా అందుతున్నారు. ఇక ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు, బెంగళూరు చెన్నై బుల్లెట్ రైలు అడుగుతా ఉన్నారు. చెన్నై నుంచి అమరావతి రాజధాని మీదుగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఈ ప్రాంతాల్లో కూడా బుల్లెట్ రైలు ప్రాజెక్టు చేపట్టాలంటే కనీసం 5,00,000 కోట్ల రూపాయలు వ్యయ అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కనీసం 6-7 సంవత్సరాలు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్టు చేపట్టిన తర్వాత అయినా సస్టైనబిలిటీ లేకపోతే కష్టం. 600 సీట్ల కెపాసిటీతో తిరిగే బుల్లెట్ రైల్లో కనీసం 500 మంది కూడా ఎక్కకపోతే ఆ బుల్లెట్ రైలు నడపడం కూడా కష్టం అవుతుంది. అందువల్ల ముందుగా హై స్పీడ్ కారిడార్స్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా తిరుపతిని టచ్ చేసుకుంటూ చెన్నైకి హై స్పీడ్ కారిడార్ రాబోతా ఉంది. దాదాపు 40,000 కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నైకి 12 గంటల సమయం పడుతూ ఉంది. హై స్పీడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే 2.5 గంటల నుంచి 3 గంటల సమయం తగ్గుతుంది. అంటే ఒక 9 గంటల్లోనే చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళొచ్చు. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు రూట్లో కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఐటీ ఇండస్ట్రీ కూడా బెంగళూరు టు హైదరాబాద్ ఉంది, ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్నారు. ఆ రూట్లో కూడా ఒక హై స్పీడ్ కారిడార్ రాబోతోంది. అయితే ముందుగా హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి ఈ కారిడార్ మీద అటు తమిళనాడు ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతా ఉన్నాయి. భూసేకరణ చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
రాబోయే నెల రోజుల్లోనే కేంద్ర రైల్వే బోర్డు దీనికి సంబంధించిన డిపిఆర్ విడుదల చేయబోతా ఉంది. 3 రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశంలో మొదటిసారిగా ఈ కారిడార్లో హై స్పీడ్ కారిడార్ ఏర్పాటు కాబోతా ఉంది. ట్రైన్స్ గంటకి కనీసం యావరేజ్గా 150 కిలోమీటర్ల వేగంతో ఈ కారిడార్లో ప్రయాణం చేయబోతాను. ఈ కారిడార్ అమరావతి రాజధాని మీదుగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే డిపిఆర్ రిలీజ్ కాబోతా ఉంది. డిపిఆర్ రిలీజ్ అయిన తర్వాత ఏ స్టేషన్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తుంది అనే వివరాలు కూడా అందులో అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.